ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నన్ను క్షమించండి. మీకు నా మీద కోపం రావడంలో తప్పు లేదు. ఎందుకంటే నేను ఆడిన నాటకం మీకు తెలియదు కదా. ఆ నిజాన్ని మీకు చెప్పలేను కదా. తప్పు నాదే. ఇప్పుడు ఈ తప్పుని ఎలా సమర్థించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏవండి, హలో. ఏంటి కార్తీక్ ఇలా జరిగింది? ఏదో అనుకోకుండా. నేను అసలు ఊహించలేదు తెలుసా. మీ కంపెనీ నుంచి సెమినార్కి వచ్చారంటే ఎలా ఉంటుందో అని చూసాం. స్టార్టింగ్లో అంత గొప్పగా మాట్లాడిన మీ వైఫ్ మధ్యలో ఎందుకు అంత తడబడింది? పోనీ తడబడింది, కనీసం అప్పుడైనా మీరు మాట్లాడాల్సింది కదా. మాట్లాడలేదు. అయితే ఏంటి? అక్కడ జరిగిందంతా మీరు చూశారు కదా. మొత్తం విషయం అర్థమైంది కదా. మళ్ళీ ఎందుకు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు? అసలే చిరాకులో ఉన్నా, ఇంకా ఎందుకు చిరాకు పెడతారు? దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. అది కాదండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ప్లీజ్ బాను, నిన్ను సమర్థించుకోవడానికి ఏమైనా చెప్తావు, కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన అర్థం చేసుకునే ఓపిక నా దగ్గర లేదు. ముందు నాకు ప్రశాంతత కావాలి. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్. ఏదో సిటీ బస్ కోసం ఎదురు చూసే ప్రయాణికుల్లాగా ఎందుకంత టెన్షన్గా తిరుగుతారు? మీరిక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేరు కదా. నీ డౌట్ నీ మొహలాగే ఉంది, కానీ నీ ఫోన్ నీ నెట్వర్క్లో ఉందా లేదా నీలా అవుట్ ఆఫ్ నెట్వర్క్లో ఉందా? లేదు సార్, నెట్వర్క్లోనే ఉంది. ఆ ఫోన్ నాకే. అమ్మ నీలిమా, విజయం మందేగా? అవును మావయ్య, నేను ఊహించినంత గ్రాండ్గా సక్సెస్ అయింది. భాను అక్కడ అలా ఎందుకు ప్రవర్తించిందో ఎవ్వరి ఊహకి అందదు. లైవ్ లో చూశాను కదా, కార్తిక్ కోపంగా ఊగిపోయాడు. ఇంట్లో చూశాను కదా, ఊర్మిళ ఆంటీ కోపంగా లైవ్ ఆపేయమని గట్టిగా అరిచారు. వాళ్ళందరికీ ఇప్పుడు భాను మీద పీకల దాకా కోపం ఉంది. ఆంటీ కోపం సంగతి నీకు తెలుసు కదా మావయ్య. ఇంక భానుని ఎవ్వరూ కాపాడలేరు. ఈ ఇంట్లో అడుగు పెట్టేసరికి భానుకి తిట్ల స్వాగతం పలుకుతాయి. శాపనార్థాలతో తనని ముంచెత్తేస్తారు. మటన్ బిర్యానీతో చికెన్ తిన్నంత ఆనందంగా ఉందమ్మా. అప్పుడే ఏమైంది మావయ్య, ఇది శాంపిల్ మాత్రమే. సినిమా ముందు ట్రైలర్ ఇంత బాగుంటే ఇంక సినిమా ఇంకెంత హిట్ అవుతుందో ఆలోచించు. ట్రైలర్ బాగున్నాయి అనుకున్న సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి సార్. మేడంకి చెప్పండి. ఇదిగో, నువ్వు నోరు మూయకపోతే నీ మీద ట్రైలర్ కట్ చేస్తాను. ఏంటి మావయ్య అంటున్నారు? వదిలేయమ్మా. శిక్ష పడిన నేను, జీతం తీసుకుంటున్న వాడు, ఇద్దరం జైల్లోనే ఉంటున్నాం. వాడితో ఏంటి? అక్కడ విషయం ఏంటో చెప్పు చాలు. చెప్తాను మావయ్య. భాను అంటూ ఆంటీ చూశాక అన్ని విషయాలు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానుగా. ప్రస్తుతానికి ఈ విషయానికి ఆనందించు. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్తో ఫోన్ చేస్తాను. ఉంటాను. సరే అమ్మా. ఈ విషయంలో భాను మీద మమ్మీకి బాగా కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు తనని ఏమంటుందో ఏంటో. నిజమే చాంద్రి, నాకు తెలిసి భాను కావాలన్నా పనిచేసి ఉండదు. భాను వచ్చేలాగా అత్తయ్యకి నచ్చ చెప్దాం.
ఏంటత్తయ్య భాను మీద కోపం వచ్చిందా? ఎందుకు రాదురా? అది బాగానే మాట్లాడుతుందనే కదా నమ్మి పంపించింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఇదిగో ఇలా నిలబెట్టింది. అవును పార్థు, భాను వల్ల విజయం తనదవుతుందనుకుంది. కానీ తనకు అవమానం మిగిలింది. ఊర్మిళ ఆ విషయంలో చాలా బాధపడుతుంది. చెల్లెమ్మా, మీరాగండి అన్నయ్య. మీరు నన్ను చెల్లిలా ఎలా చూసుకుంటున్నారో పార్థు కూడా భానుని అలాగే చూసుకుంటున్నాడు. పార్థు ఏం చెప్తాడో చూద్దాం. ఇందులో చెప్పడానికి ఏముంది అత్తయ్య? భాను ఏంటో మా అందరికన్నా మీరే బాగా అర్థం చేసుకున్నారు. తను తప్పు చేసిందంటే మీరు నమ్ముతున్నారా? ఈ మీటింగ్ సడన్గా వచ్చింది. ప్రిపేర్ అయ్యే టైం కూడా ఎక్కువగా లేదు. అందుకే తడబడింది. అంతేకాని మీ పరువు తీయాలని కానీ కంపెనీకి వచ్చే అవకాశాన్ని చెడగొట్టాలని కాదు. బాగుంది పార్థు. భాను మీద నీకున్న అభిమానానికి హ్యాట్స్ ఆఫ్. ఆంటీ కోపాన్ని కోల్చేయటానికి నువ్విన్ని మాట్లాడుతున్నావు. అంతేకాని భాను తప్పు చేయలేదని మనస్ఫూర్తిగా చెప్తున్నావా? నాకు నీలా ముందొకటి వెనకాలొకటి మాట్లాడడం రాదు నీలిమా. కానీ భానుని సమర్థించడం బాగా వచ్చు పార్థు నీకు. కానీ ఒక సంగతి నువ్వు మర్చిపోతున్నావు. తను బాగా ప్రిపేర్ అయ్యానని, ఖచ్చితంగా ప్రాజెక్ట్ సాధిస్తాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పి వెళ్ళింది. కార్తిక్ కూడా అదే చెప్పాడు కదా. మరి అంత ప్రిపేర్ అయిన భాను ఎందుకు తడబడింది? ఇది అనుకోకుండా జరిగింది కాదు, అనుకుని చేసింది. నీలిమా, నీలిమా, నీలిమా. పార్థు, ఒక్క నిమిషం. నేను వెంటనే కార్తిక్తో మాట్లాడాలి. రాము, ఫోన్ ఇవ్వు. ఇదిగోండి ఆంటీ. ఏమైందండి? కార్తిక్ ఫోన్ బిజీ వస్తుంది. నేను భానుకు చేస్తానండి, ఒక నిమిషం. ఎందుకు ఫోన్ చేసావు? ఆంటీ మాట్లాడతారంట. ఆంటీ. అత్తయ్య, అది నువ్వేం మాట్లాడకు భాను. ఫోన్ కార్తిక్ ఇవ్వు. అది కాదత్తయ్య. చెప్పింది చేయి భాను. మీ మాటలే చెప్తున్నాయి ఆంటీ మీకు భాను మీద ఎంత కోపం వచ్చిందో. మీరు తిట్టకుండా కార్తీక్తో తిట్టిస్తారా? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏవండి, నో. అత్తయ్య ఫోను. ఒక్క నిమిషం, అమ్మతో మాట్లాడి మళ్ళీ చేస్తాను. అమ్మా, చెప్పమ్మా. ఏం ఆలోచిస్తున్నావు కార్తీక్? ఏం జరిగిందో నువ్వు కూడా చూసావు కదమ్మా, ఇంకేం ఆలోచిస్తాను? నువ్వక్కడ ఎంత కోపంగా ఉన్నావో నాకు అర్థమైంది. కానీ ఈ విషయంలో భానుని నువ్వు ఒక్క మాట కూడా అనకూడదు. అది కాదమ్మా. చెప్పాను కదా కార్తీక్, తనను నువ్వు ఏమీ అంటానికి వీల్లేదు. వెంటనే తనని ఇక్కడికి తీసుకురా. భాను మీద ఒక్క మాట కూడా పడకూడదు. సరే అమ్మా, వస్తున్నాం.
చెల్లెమ్మా లోపలికి రావచ్చా? అయ్యో, పరాయివాడిలా పర్మిషన్ అడుగుతావేంటన్నయ్యా? మీరు మా మనిషి, రండి. చెల్లెమ్మా, మీరు నన్ను సొంత మనిషి అనుకున్నా ఈ రూమ్ అనేది మీ ఏకాంతం. లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ అడగాలిగా. అందరం కలిసి ఉండాలని అనుకున్నాం కానీ హద్దులు పెట్టుకోలేదురా. నాకు తెలుసురా, ఏదైతే చూడాలి అనుకున్నానో అదే చూస్తున్నాను అని ఆనందించే లోపల ఆ ఆనందం ఆవిరైపోయేలా ఉంది. చెల్లెమ్మా, మీరేం చెప్పాలి అని అనుకుంటున్నారో నాకు తెలుసన్నయ్యా. భాను మీద నాకు ఎటువంటి కోపమూ లేదు. నీ ఆశలు అడియాసలైనా తన మీద నీకు కోపం రాకపోవడం ఏంటమ్మా? భానుని మీ కూతురుగా చూసుంటే నాకు కోపం వచ్చుండేదేమో అన్నయ్యా. కాని ఇప్పుడు నేను తనని నా కన్న కూతుర్లా చూస్తున్నాను. తన స్థానంలో నేనుండి ఆలోచిస్తున్నాను. అందుకే నాకిప్పుడు భాను మీద ఎటువంటి కోపమూ రావట్లేదు. భానుకి మా మీదున్న కోపం తొందరగా తగ్గిపోవాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. భానుకి నీ మీద కోపం ఎందుకుంటుందమ్మా? మీరంటే తనకి ప్రాణం. ప్రాణానికైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి పుడుతుందన్నయ్యా, బాధనిపిస్తుంది. అలా అని ప్రాణాన్ని ఎవరూ వదులుకోలేరు కదా. నొప్పి తగ్గడానికి మందుని తీసుకుంటారు. ఇప్పుడు భాను చేస్తుంది కూడా అదే. అర్థం కాలేదా అన్నయ్యా? నా వల్ల భాను ఎంతో బాధపడింది. కన్నీళ్లు ధారలై పారినా నేను కనికరించలేదు. తన తప్పు లేదని చెప్పేసి నా కాళ్ళు పట్టుకొని వేడుకున్నా నేను తనను క్షమించలేదు. అప్పుడు పగతో రగిలిపోయాను. తనని మాటలతో మానసికంగా శారీరకంగా హింసించాను. అయినా సరే ఎంతో సహనంతో నన్ను మార్చుకుంది. మా కుటుంబం కావాలని చెప్పేసి కోరుకుంది. ఇప్పుడు మేమందరం మారిపోయినా అప్పుడు తనకి తగిలిన గాయాలు ఎంతో కొంత గుర్తుంటాయి కదా. ఆ కోపాన్ని ఇదిగో ఎలా చూపిస్తుంది. అందుకే తన కోపం తగ్గాలని కోరుకుంటున్నాను. అంతేకాని తన మీద నేను కోపాన్ని పెంచుకోవడం లేదు. అవునరా వాసు, భానులో ఆ బాధ కూడా తీరిపోతే ఈ ఇల్లు ఆనంద నిలయం అవుతుంది. అప్పుడు ఇక్కడ సంతోషమే కానీ మచ్చుకు కూడా బాధ అనేది కనిపించదురా. ఆ రోజు కోసమే నేను ఊర్మిళ ఎదురు చూస్తున్నాం. ఈ రోజు జరిగింది కూడా అందులో భాగమే అనుకుంటున్నావురా. చెల్లెమ్మా, మనం మంచితనం కూడా ఇంత గొప్పగా ఉంటుందని ఇప్పుడే అర్థమవుతోందమ్మా. అత్తగారు ఆరళ్ళు పెడుతుంది, కోడళ్ళు కష్టపడతారు అంటారు. కానీ అత్త అమ్మలా ఆలోచిస్తే కోడలికి ఇక పుట్టింటి అవసరమే ఉండదని నువ్వు చేసి చూపిస్తున్నావు. నా కూతురు ఇలా మాట్లాడినందుకు తండ్రిగా నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. వద్దన్నయ్యా, మన మధ్య ఎప్పుడూ క్షమాపణలు చెప్పుకునేటటువంటి రోజు రాకూడదు. అలా ఎవరి వల్ల వచ్చినా వాళ్ళని నేను క్షమించను. ఆంటీ ఏంటి భానుని జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పింది? అక్కడ ఏమీ అనొద్దని కొంచెం గట్టిగానే చెప్పింది. ఆలోచిస్తుంటే ఆంటీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. నిజానికి పాటికి ఆవేశంతో ఊగిపోవాలి. భాను అంతా చూస్తాను అనాలి. కానీ అవేమీ అనకుండా అంత సైలెంట్గా ఉన్నారేంటి ఆంటీ? అంటే తుఫాను ముందు ప్రశాంతత లేదా సునామీ ముందు వచ్చే నిశ్శబ్దమా? అది తెలియాలి అంటే ముందు భాను ఇంటికి రావాలి. భానుని అందరి ముందు తిడుతూ ఉంటే నేనది చూసి ఆనందించాలి. అదేంటి కార్తీక్, భానుని వదిలేసి వస్తున్నావు? నేనేం వదిలేదు.
నేనే ఒంటరిగా వస్తున్నానంతే, విసిగించకు. ఆంటీ, భాను వచ్చింది. ఆంటీ, భాను వాళ్ళు వచ్చేసారు. అదేంటి బాను, అక్కడే ఆగిపోయావే? లోపలికి రా. లోపలికి రావటానికి ముఖం చెల్లట్లేదేమో ఆంటీ. అంతలా ముఖం చెల్లకపోవడానికి బాను ఏ తప్పు చేసింది? నువ్వు రామ్మా. మరీ ఇంత మంచితనం పనికిరాదు ఊర్మిళ. మన కోడే కదా అని పకోడీ పెడితే ఇల్లెక్కి కుయ్యాల్సిన కోడి మంచం ఎక్కి పడుకుందంట. అలా ఉంది దీని వ్యవహారం. శుభ్రంగా మాట్లాడాల్సింది పోయి ఆ తడబాటేంటి, ఈ తలవంపులేంటి? అమ్మమ్మ, భానుని ఒక్క మాట అన్నా సరే ఊరుకునేది లేదు. అలాగే లేవే, కందకి లేని దొరద కత్తిపేటకెందుకని నాకెందుకులే. అయ్యో, భాను, ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు? మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను అత్తయ్య. మీరు చూడాలనుకున్న గెలుపు నేను సాధించలేకపోయాను. పరువు నిలబెట్టాల్సిన చోట తలవంపులు తీసుకొచ్చాను. నేను ఓడిపోయాను అత్తయ్య. చచ్చా, అయినా ఎప్పుడూ గెలుస్తూ ఉంటే అందులో ఆనందం ఏముంటుంది? ఒక్కోసారి ఓటమి నుంచే గెలుపు పాఠాలు నేర్చుకుంటాం భాను. అయినా ఇప్పుడేమైందని వాళ్ళు మనకి ప్రాజెక్ట్ ఇవ్వము అని చెప్పలేదు కదా, ఆలోచిస్తాము అన్నారు. అప్పుడే ఓటమి అని నువ్వన్నా నేనొప్పుకోను. అవునమ్మా, పిల్లలు నడక నేర్చుకునే ముందు తప్పటడుగులు వేస్తారు. దానిని చూసి మురిసిపోతారు. పడిపోయారు కదా అని వాళ్ళని ఆపేస్తే జీవితంలో ఎప్పటికీ వాళ్ళు నడవలేరు. ఇది కూడా అలాంటిదే అనుకో. అది కాదు మావయ్య. ఇంకేమీ ఆలోచించకు, జరిగింది మర్చిపో. కార్తీక్, భాను లోపలికి తీసుకువెళ్ళు. తనకన్నీ తెలియకపోయినా ఈ ఇంట్లో తన గది ఎక్కడుందో తెలుసు కదా. నేనేం తీసుకెళ్ళక్కర్లేదు మమ్మీ. సరే భాను, నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఏంటమ్మా ఇది? ఈ మౌనం ఏంటి, ఈ సహనం ఏంటి? ఇది ఎలాంటి ప్రళయానికి దారి తీస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది. భాను తప్పు చేసిందని తెలుసు. తనను నువ్వు నిలదీస్తే తన తప్పు సరిదిద్దుకుంటుంది కదా. అంతేకాని నువ్విలా నవ్వుతూ స్వాగతం పలకడం ఏంటి? అవునండి, ఇది చిన్న విషయం అనుకొని వదిలేయటానికి వీల్లేదు. ఇంత జరగక కూడా మీరు భానుని క్షమించటంలో అర్థం లేదు. తను చేసిన తప్పేంటో తనకి తెలియాలి. ఎంత గొప్ప అవకాశాన్ని పాడు చేసిందో తను తెలుసుకోవాలి కదా. అవును మమ్మీ, నమ్మకాన్ని పాడు చేసిన వాళ్ళని ఎవరినైనా నిలదీయాల్సిందే కదా. తప్పు ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి కదా. వదిన కూడా అందుకు అతిథురాలేం కాదు కదా. ఇదేనా భానుని మీరందరూ అర్థం చేసుకుంది? ఇక్కడ మీ అందరికీ భాను తప్పే కనిపిస్తుంది, కాని నాకు భాను కళ్ళల్లో బాధ కనిపిస్తోంది. అందుకే బాధలో ఉన్న నా కోడల్ని నేను బాధ పెట్టదలుచుకోలేదు. ఈ విషయంలో ఇంకెవరూ ఏం మాట్లాడినా నేను ఒప్పుకోను. ఇది ఇంకా ఇక్కడితో వదిలేయండి.
నాన్న ఉమ్, ఏంటి నాన్న ఇన్ని రోజులు మీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించేది, కానీ ఈరోజు కోపం కనిపిస్తుంది. అంటే నేను తప్పు చేశానని మీరు కూడా నమ్ముతున్నారు కదా? కళ్ళ ముందు కనిపించే నిజాన్ని అబద్ధం అని ఎలా అనుకోమంటావమ్మా? కనిపించేవన్నీ నిజాలు కావని ఒకప్పుడు మీరే కదా నాన్న చెప్పారు. ఇప్పుడు మర్చిపోయారా? అన్నీ మర్చిపోవాలమ్మా. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్ళగలం. గతాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ గాయాలు పగగా మారతాయి. ప్రతీకారం తీర్చుకోవాలని మన మనసు ఉసిగొలుపుతుందమ్మా. మనకే తెలియకుండా మనల్ని మార్చేస్తుంది. అయిన వాళ్ళని దూరం చేసుకునేంత వరకు ఆ అహం కళ్ళని కప్పేస్తుంది. మనుష్యులు దూరమైపోయాక కన్నీళ్ల రూపంలో ఆ అహం కరిగిపోతుంది. వాస్తవం కళ్ళ ముందుకొస్తుంది. అప్పుడు సుడిగుండంలో వానలాగా ఒంటరిగా మిగిలిపోతాం. రక్షించడానికి ఎవరూ కనపడరు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు నాన్న? నువ్వు ప్రతీకారం తీర్చుకుంటున్నావని అర్థమవుతోందమ్మా. దయచేసి అన్నిటిని వదిలేయి. అప్పుడు ఎంతో సహనంతో భరించిన భాను ఇప్పుడిలా కోపాన్ని ప్రదర్శిస్తోంది అంటే నమ్మబుద్ధి కావడం లేదు. నిజంగా ఇది కావాలని చేస్తుందా, లేదా తన వెనకుండి ఎవరైనా ఫోర్స్ చేయిస్తున్నారా? అంత బాధపడే విషయం ఏమై ఉంటుంది? భానుతోనే మాట్లాడాలి. తన గొంతు విప్పేలా చెయ్యాలి.